నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పెంటపాడు మండల ప్రజాపరిషత్తు నూతన అధ్యక్ష ఎన్నిక గురువారం జరిగింది. జనసేన నాయకురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అధికారులు అభివృద్ధిని వేగవంతం చేయాలని సూచించారు. వైసీపీకి చెందిన పెంటపాడు మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పీఠం ఈ ఎన్నికతో జనసేనకు దక్కింది. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు ఈతకోట తాతాజీ, కిలపర్తి వెంకట్రావు, మైలవరపు పెదబాబు, జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్, తోట రాజా తదితరులు పాల్గొన్నారు. అందరూ ఈరోజు జనసేన పార్టీలోకి వచ్చి ఈ ఎన్నికను సహకరించిన ఎంపీటీసీలకి, వైస్ ప్రెసిడెంట్లకి, అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన అన్నగారు ఈతకోట తాతాజీ గారికి, కిలపర్తి వెంకట్రావు గారికి, జడ్పీటీసీ ఆంజనేయులు గారికి, పచ్చల కొండ గారికి, అదేవిధంగా వేదిక నడిచిన కూటమి సభ్యులకు, అదేవిధంగా సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం. మరి ఈరోజు ఈ ఎన్నికని ఇవాళ సహకరించి అందరూ కూడా ఎంతో కష్టపడి ఇవాళ చెప్పాలంటే మా పెద్దబాబు కానీ, గోపి కానీ, ఇక్కడ ఉన్నటువంటి అనిల్ కానీ అందరూ కూడా కృషి చేసి ఇవాళ మండల ప్రెసిడెంట్ చేయడానికి కృష్ణప్రసాద్ని ఇవాళ మనం ఎవరిని మీరు రండి బాబు మీకు చేస్తానన్నట్టు కాదు, గత 5 సంవత్సరాల పరిపాలన మీద ఇసిగిపోయి అసలు మనుషుల్లో గుర్తించిన సమయంలో మన దగ్గరికి రావడం, ఇవాళ మనందరూ కలిసి చేద్దామంటాం శుభసూచకం. ఎందుకంటే రానున్న రోజుల్లో అయినా అతి కొద్ది సమయం ఉంది, ఈ సమయంలో అయినా ఎలాంటి గ్రూపులు గొడవలు లేకుండా ఒక మంచి చేయాలి. అన్ని పల్లెటూర్లకి ఇవాళ ఎక్కడా కూడా కనెక్షన్ రోడ్ లేదు. మనం వచ్చేటప్పటికి ఇవాళ అన్ని రోడ్లు కూడా కనెక్టివిటీ కలుపుతూ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మనకి ఇచ్చిన దన్ను ఇవాళ దాదాపుగా 20 కోట్ల వరకు ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఇవాళ మీ జీవితంలో ఎప్పుడు చేయింది మళ్ళీ రోడ్డెక్కి మాట్లాడేటువంటి రాజకీయ నాయకులు మనం చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి కాన్స్టిట్యూన్సీని మళ్ళీ రోడ్డెక్కి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కనీసం ఒక రోడ్డు మీద తట్టమట్టి కూడా వెళ్ళినటువంటి నాయకులు మనం చూసాం. ఇవాళ అన్ని చోట్ల కూడా కనెక్టివిటీలు అన్నీ తయారవుతూ ఉన్నాయి. ఒక 3-4 రోజుల్లోనే 20 కోట్ల వర్కులు ప్రారంభమైన ఎవరు విలేజ్ వాళ్ళు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేసాం. మన పేరు కోసం కాదు, అభివృద్ధి జరిగిందా లేదని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. పేపర్లో వచ్చిందనేది కాదు మా ఉద్దేశం. రేపు ఎలక్షన్ కోడ్ రాబోతూ ఉంది. ఆ ఎలక్షన్ కోడ్ ముందే మన 20 కోట్ల రూపాయలని టెండర్ పిలుచుకోవాలి, పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మరి ఎంపీపీ గారు మన పార్టీలోకి ఎంపీపీగా ఎన్నికైనటువంటి సోదరికి, అదేవిధంగా ఈ సహకరించిన ఎంపీటీసీలకి, మరి ఈ పెంటపాడు మండలం బలోపేతం చేయడానికి సహకరించినటువంటి నేతలందరికీ ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అందరూ కూడా ఇవాళ మనం జనసేన పార్టీ అంటే ఇవాళ ఒక బలమైన పార్టీగా గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన నా మిత్రులందరూ కూడా ఇవాళ చాలా నేనున్నా లేకపోయినా అందరూ ఇది నా పని అనుకుని ఇవాళ ఎన్నికను పూర్తి చేసినందుకు అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఎందుకంటే పెద్దబాబు అయితే 10 రోజుల నుంచి ఎక్కడా పడుకోకుండా మరి వీళ్ళందరినీ మోటివేట్ చేసి మరి తోటగోపి గారు వీళ్ళందరూ కూడా కూర్చొని ఇవాళ ఈ కార్యక్రమంలో ఇంత దిగ్విజయంగా చేసినందుకు, అదేవిధంగా సహకరించిన అధికారులకు, ఈ కూటమి నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే 5 సంవత్సరాలు జరిగిన లోటుని 1 సంవత్సరంలోనే మనం తీర్చిన విధంగా మన పనితీరు ఉండాలి. వాళ్ళ సమావేశాలు జరిగినప్పుడు ప్రతి గ్రామంలోనూ సమాంతరంగా అభివృద్ధి చేసే విధంగా, ఇది వైసీపీ ఊరు, ఇది జనసేన, ఇది తెలుగుదేశం అనేది లేదు. మరి అన్నీ కూడా ప్రజలందరూ ఆ ఊళ్ళో కూడా వైసీపీలో నెగ్గించిన ఊళ్ళో కూడా మనకు ఓట్లు వేసిన నాయకులు ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలందరూ మన సమానమైన ఉద్దేశంతో మనం పనిచేస్తూ ఉన్నాం. మరి ఆ ఉద్దేశంతోనే మనందరూ కూడా కలిసి రానున్న ఎన్నికల్లో మన మీద నిలబడాలంటే భయపడే విధంగా మీరు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. అంటే ఇవాళ జనసేన నుంచి కానీ కూటమి నుంచి కానీ అభ్యర్థి నిలబడితే అవతల అభ్యర్థి లేని విధంగా ఉండాలి అనేది నా కోరిక. అంతే గడిచిన 5 సంవత్సరాలు కూడా మనం ఎవరినే ఒక వైసీపీ నాయకులు ఎవరిని మనం ఇబ్బంది పెట్టిన పాపని ఏం పోలేదు. కనీసం వాళ్ళు మరీ యారగెన్సీగా ఉంటే తప్ప అసలు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి స్టేషన్ కూడా పిలిపించలేదు. కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చేసుకున్నారు, మనం ఏం తప్పు పట్టట్లా. ఇప్పుడు మనం నెగ్గిన తర్వాత కూడా అదే బంధం కొనసాగిస్తే ఖచ్చితంగా వాళ్ళని మనం చూడవలసిన అవసరం ఉంది. అందరూ మనతో చాలామంది జాయిన్ అయ్యారు. మరి ఆ రోజు ముందు నుంచి మన పార్టీ కోసం కష్టపడిన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో పాటుగా ఈ రోజు వచ్చినటువంటి వైసీపీ నాయకులు కూడా దయించి ఎవరో ఒకరితో ఒకరు పోటీ పడకండి. ఏదైతే ముందు నుంచి ఉన్న వాళ్ళు ఫస్ట్ అయితే ఆ రోజు ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రాతినిధ్యం ఖచ్చితంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళతో పట్టుబట్టి వీళ్ళ పోస్టింగ్ వేయాలి, వాళ్ళ పోస్టింగ్ అనేది నా దగ్గర కుదరదని నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నాను. ఎందుకంటే ఇది మనకి విభేదాలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ మన నాయకత్వం కరెక్ట్గా ఉండాలి. వాళ్ళు కూడా మనం సమాంతరంగా వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టాం, వాళ్ళు చేసే అభివృద్ధిలో ఖచ్చితంగా ప్రయత్నిస్తాం.
అంతే తప్ప మనం ఒకరితో పోటీ పడి చేయవలసిన అవసరం లేదు. ఎవరు పోటీ పడినా ఆ గ్రామం అభివృద్ధికి, ఆ మండలం అభివృద్ధికి పరితపిస్తారు ఎవరైనా. అంతేగాని నాయకత్వానికి వస్తే నాశనమే. నాయకత్వంలో ఈశా ద్వేషాలతో పనిచేసిన వాడు ఎవడో పైకి వచ్చిన దాఖలు పోలేదు. కాబట్టి అది మర్చిపోండి. ముందు నాకు లేదు, మీరు కూడా అలా ఉండకూడదని నా కోరిక. కాబట్టి అందరూ కూడా మనం కలిసి అభివృద్ధి అంటే ఏంటో చూపించాలని, తాడేపూడిలో కాన్స్టిట్యున్సీ అనేది రాష్ట్రంలో ముందు వరుస నిలబెట్టే విధంగా మన ప్రయత్నాలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ 14 కోట్లు పెడితే 14 కోట్ల రూపాయల వర్కులను కూడా మనం తెచ్చుకోగలిగాం. ఇప్పుడు అన్ని చోట్ల కూడా రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, మరి ఇంకా ఏదైనా ఏ పని ఉన్నా సరే మనం చేయకోవడానికి మన నాయకుడు ఉన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు కూడా మనం కలిసి మన కాన్స్టిట్యున్సీ గురించి కూడా విన్నవించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాం కాబట్టి కొంచెం ఆలస్యమని అనుకోవద్దు ఎమ్మెల్యే గారు, ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాన్స్టిట్యున్సీలో ముందుకు తీసుకెళ్ళగా మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీ అందరికీ కూడా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మన అందరూ కలిసిమెలిసిగా మరి ఈ యొక్క మండలాన్ని అభివృద్ధి చేయడానికి ఎంపీపీ గారికి సహకరించండి. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే అధికారులందరికీ మళ్ళీ తెలియజేస్తూ ఉన్నాం, మనందరూ కూడా గడిచిన రోజులు ఇంకా ఇప్పుడు జరగవలసింది ఏంటో చూడండి. అప్పుడు జరిగిన డ్యామేజ్ని తలుచుకుని 100 సార్లు అంటే అది తిరిగి రాదు. వాళ్ళందరూ అలా చేశారు కాబట్టి వాళ్ళు ఓడించారు ప్రజలు. మనం ఏదో చేస్తాం మనం గెలిపించారు కాబట్టి చేసి చూపించే విధంగా కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఎంపీపీకి ఎన్నికైనటువంటి సోదరి శ్రీమతి కట్టిపోయిన వెంకటేశ్వర గారికి, అదేవిధంగా సమాజానికి వెంకయ్య గారికి, అదేవిధంగా ఉప్పులూరు వలస గారు ఎంపీటీసీ సభ్యుగా నాలుగువాడు, మొంతల వెంకటరావు గారు వైస్ చైర్మన్ ఎంపీపీ వన్, శ్రీమతి ఉప్పుడు సరోజ గారు వైస్ ఎంపీపీ, అదేవిధంగా ఈ సమావేశం సర్పంచ్కి ఎంపీటీసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉదయపూర్వకం. మరి ఈరోజు వాళ్ళ మండలం మన కూటమి చేతిలో ఇవాళ రావడం చాలా శుభ్రం. ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ట్యాక్స్ లేకుండా రాబోయే రోజుల్లో నిధులు అన్ని గ్రామాలకు సమానంగా ఖర్చు పెట్టాలని ఉంటుంది. ప్రతి గ్రామానికి ఏదో ఒకటి చేయమని చెప్తారు, ప్రతి గ్రామానికి ఏదో ఒకటి అన్ని చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు మనకి 14 కోట్ల రూపాయలు కొత్తగా శాంక్షన్ ఉంటుంది. వాళ్ళ అన్ని గ్రామాల్లో వర్కౌట్ చేసి ఏ గ్రామానికి ఎంత అవసరమో కూడా ఆయన రిపోర్ట్ తెప్పించుకుని అవసరం ఉన్న రోడ్లు అత్యవసరంగా ఇంపార్టెన్స్ మమ్మల్ని అడిగి కన్సల్ట్ చేసి వాళ్ళ 14 కోట్ల రూపాయలని మనకి శాంక్షన్ చేసినందుకు మనం తాడేపూడి కాన్స్టిట్యూన్సీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యమంత్రి అభివృద్ధికి ఆయన కూడా పేరు పేరున తెలియజేస్తుంది. మరి ఈ రోజు 10,93 లక్షల రూపాయలని మన గ్రాంట్ తేవడం జరిగింది. చాలా వరకు వర్క్స్ అయిపోవడం జరిగింది, కొన్ని వర్క్లు ఇప్పుడు మొదలు పెట్టవలసి ఉంది. అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఆ కాంట్రాక్టులు పేరు తెలుసుకుని, లేకపోతే మీరు ఎవరైనా చేసి ఉంటే చేసుకోవచ్చు, మనకు ఎలాంటి ఇబ్బంది లేదు. మీరందరూ కూడా త్వరితగతిన చేయవలసిన అవసరం. ఎందుకంటే మళ్ళీ మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిందంటే ఏ వర్క్ జరగదు, కనీసం 6 నెలల పాటు అది కొనసాగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇది అయినప్పుడు మళ్ళీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వచ్చారు. కాబట్టి ఎలక్షన్ కోడ్ రాకుండానే ఏ గ్రామానికి ఎంత వచ్చిందనేది ఆల్రెడీ ఎంపీఓ దగ్గర ఉంది. పంచాయతీరాజ్ని అడగండి. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఏమున్నాయని తెలుసుకుని మీ గ్రామాల్లో బాధ్యతగా బళ్ళు మొదలుకొట్టిన కార్యక్రమం ఎవరు కాంట్రాక్ట్ అనేది, లేదా ఎవరు మీరు సొంతంగా చేసుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మేము దీన్ని మాత్రం కొంచెం మీరందరూ కూడా ఫాస్ట్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే రోడ్లన్నీ ఎక్కడికక్కడ చాలా వరస్ట్గా ఉన్నాయి. అదేవిధంగా ఇవాళ కోరుపల్లి వెళ్ళడానికి ఉండేది కాదు. ఆ కోరుపల్లి నుంచి మేనమల్లు చంద్రపూడి నుంచి చింతపల్లి నుంచి 14 లక్షల రూపాయలు శాంక్షన్ చేసాం. అది కూడా రోడ్డు 2-3 రోజులు మొదలు పెడతారు. మన సర్పంచ్ గారు, అక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా మా కాంట్రాక్ట్ని ఫోన్ చేసి త్వరగా పని మొదలెట్టుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. మరి రాబోయే రోజుల్లో మరి ఈ గడిచిన మీరు 4 సంవత్సరాల పాటు మనం చేసిన మీకు తెలుసు, మనం ఏ పని చేసామో, ఎన్ని మీటింగ్లు జరిగినాయో, ఎన్ని గ్రాంట్లు వచ్చినాయో మీకు కూడా తెలుసు. అలా కాకుండా ఒక నిబద్ధతగా ఏ గ్రామం అర్జెంట్, ఏ గ్రామంలో అసలు మెయిన్ రోడ్డు ఊళ్ళోకి వెళ్ళే రోడ్లు మొత్తం ముందు ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత లోకల్లోగా ఉన్న రోడ్లకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత రైతుకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, తర్వాత తాగునీరు అనేది ఫస్ట్ ప్రైవేట్లో ఉంది. తాగునీరు ఎప్పుడు నిరంతరం పని జరుగుతూనే ఉండాలి. జనరల్ మిషన్లో వచ్చినవి కూడా కొన్ని పనులు మొదలు పెట్టించాం. పాత కాంట్రాక్ట్ టెండర్లు వేసుకుని అతను కొన్ని బిల్లు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. మరి మళ్ళీ ఇవ్వాలంటే ఈ జడ్జి టైం అయిపోయింది కాబట్టి కొన్ని వర్గులు ఆగిపోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా మనం ఏదన్నా సరే
మనం త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి పనులను ఉన్న సమయం మీ అందరూ కూడా తక్కువ ఉంది. మన టైంలో ఇది జరిగింది అని చెప్పుకుంటే మనకు ప్రౌడ్గా ఉంటుంది. రేపు పొద్దున మనం ఉండొచ్చు లేకపోతే, కానీ పలానా సర్పంచ్ టైంలో జరిగింది, వాళ్ళ ఎంపీటీసీలో టైంలో జరిగింది, పలానా మండల ప్రెసిడెంట్ టైంలో జరిగింది అనే విధంగా మన ప్రభుత్వం ఉండాలి తప్ప ఇప్పుడు ఇవాళ ఓట్లు వేసి మనం వెళ్ళి అప్పుడు ఓట్లు అడుగుతాం, ఓట్లు మనకి వేసారు గెలిపించారు, మనం ఏదో చేస్తామని మనకు ఓట్లు వేసాం, మన ఇంటికి అక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇవాళ మీరే ఆ గ్రామంలో ఉన్న ముందు పనులేంటి దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు మనందరూ కలిసి సమన్వయంగా పనిచేయాలి. మంచి మనకి ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు అయితే మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి నేను చెప్పక్కర్లేదు. నిరంతరం ఆయన వేరే పనే లేదు, అన్ని విలేజ్ని డెవలప్ చేయాలని ఆలోచనతో పనిచేస్తాం. మళ్ళీ ఇప్పుడు 4,000 కిలోమీటర్ల రోడ్లు మళ్ళీ పిలుచుకోవాలి. ఇవన్నీ కూడా గ్రామాల్లో చిదిరివైపోయినాయి అనమాట. గడిచిన 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ మంచినీళ్ళు కానీ ఏది లేకుండా జరిగిన సందర్భం మీ అందరికీ తెలుసు. వాళ్ళు మీరు జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు పొగడవలసిన అవసరం లేదు. జనసేన పార్టీలోకి రాకపోయినా వచ్చినా మనం ఏ విలేజ్లో ఎలక్షన్ చేయలేదు. మన అక్కడ వైసీపీ కూడా ఉండొచ్చు, కానీ అక్కడ ప్రజలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీకి చేశారు, కొంతమంది మనకు కూడా ఓట్లు వేస్తున్నారు. ఓట్లు వేస్తే పని చేద్దాం లేదనేది రాజ్యాంగం ఎక్కడ రాసలేదు. ఓట్లు వేసిన ఏమైనా ప్రతి పౌరుడికి వాళ్ళకి అన్ని పనులు చేయవలసిన అవసరం మనకు ఉంది. గెలిచేదాకా రాజకీయ పార్టీలు రాజకీయాలు ఉద్యోగిస్తారు, గెలిచిన తర్వాత అందరూ కలిసి ప్రజల కోసం పనిచేయవలసిందే. దీంట్లో ఎలాంటి మీరు వ్యత్యాసం చూపించినా ఎవరిని ఉపేక్షించలేదు. కలిసి మనందరూ కూడా కలిసి పనిచేయాలి. మీరు అధికారులతో పనిచేయించాలి, నిజాయితీగా పనిచేయాలి. మొత్తం రాబోయే రోజు ఎలక్షన్ వస్తున్నాయంటే మనం నిలబడితే ఎదరవాళ్ళు నిలబడితే భయపడే విధంగా మీ ప్రభుత్వం ఉండాలి తప్ప మళ్ళీ ప్రజలు మన దగ్గరికి రావాలి. మన ఇంటి